ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ఈ ఆత్మీయ ఆహారాన్ని మీకు అందజేస్తున్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశం, నీ ప్రత్యేకతను కాపాడుకో. ఎలా? మందసాన్ని మోస్తూ నీ ప్రత్యేకతను కాపాడుకో. ఈ లోక మాలిన్యము నీ కంటకుంటే మందసాన్ని మోయలేవు. ఈ లోక మాలిన్యము నీకు అంటుకుంటే నీ మందసాన్ని మోయలేవు. నీవు మందసాన్ని మోయకపోతే నాశనము నీ దగ్గరికే వస్తుంది. చూడండి, మందసాన్ని మోయకపోతే నాశనం ఏమవుతుందట? నీ దగ్గరికి వస్తుంది. దయచేసి ఎన్ని పరిణయాలు, ఎంత ప్రార్థన చేసినా వాటి నుండి విడుదల పొందలేకపోతాం. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, ఈ సమయమందు దేవుని మందసాన్ని మీరు మోయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందసము అనగా దేవునికి సాదృశ్యమై ఉంది. మందసము అనగా దేవునికి సాదృశ్యమై ఉంది. ఆ మందసము నీవు మోయాలి. మోస్తే ఏం జరుగుతుంది నేను మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. ఒకటి, మనము ఇల్లు కట్టుకున్నాము, దేవునికి ఒక ఇంటిని కట్టాలి. మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటాం కాబట్టి దేవునికి కూడా ఒక సపరేట్గా ఒక చిన్న గది ఉండాలని మొదటి మాటగా చెప్తున్నాను. రెండవది, నేను యజమానురాలిని, నేను మందసాన్ని మోయాలి. దేవుని మందసాన్ని మోయకపోతే శాపం అనేది నా ఇంటికి వస్తుంది. రెండవది ఏంటంట? నీవు నీ భార్య మందసాన్ని మోయకపోతే శాపము నీ ఇంటికి వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు వినండి, శాపం అనేది నీ ఇంటికి వస్తుంది. దయచేసి వినండి, శాపం అనేది నీ ఇంటికి వస్తుంది. కొన్నిసార్లు రెండు సార్లు చెప్తాను, అది మీరు జాగ్రత్తగా వినాలని. ఎందుకంటే మన శాపము మన ఇంటికి రాకూడదు. గొడవలు ఇంటి మనకు ఎదురవుతూ ఉంటాయి, గొడవలు కూడా మన ఇంటికి ఎదురవుతూ ఉంటాయి. నిజమే దేవుని బిడ్డలారా, ఇలాంటివి మనకు ఎదురవుతూ ఉంటాయి. ఏంటి? గొడవలు. మన ఇంటిని విడిచిపెట్టి పోవు. మనము మందసాన్ని మోయకపోతే శాపం ఈ విధంగా వస్తుంది. కాబట్టి మనము కేర్ఫుల్గా దేవుని వాక్యాన్ని విని శాపాన్ని దూరం చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తాను, మీరు సేవకులు, విశ్వాసులు, దేవుని నమ్ముకున్నవారు మందసాన్ని మోసే అవకాశము దేవుడు మరి మనకిస్తూ ఉన్నాడు. మొదట నిబంధన పలకలు తండ్రి అయిన దేవుడు మనకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అంటే బైబిల్ అది చెప్తూ ఉంది, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. నీవు ప్రత్యేకంగా ఉండాలి. నీ ప్రత్యేకతను కాపాడుకోకపోతే శాపము నీ ఇంటికి, నాశనమును నీ ఇంటికి నీవే ఆహ్వానించుకున్నట్లవుతుంది. అనగా నీవు నీ ఇంటికి శాపములు, నాశనములు పీల్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి ఈ సమయమందు మందసాన్ని మోస్తూ నాశనములు నీ యొద్ద నుండి దూరముగా తరిమి వేస్తావో, మందసాన్ని దింపి వేసి నాశనములు నీ ఇంటికి తెచ్చుకుంటావో నీ ఇష్టం. మందసాన్ని మోసి శాపాన్ని దూరం చేసుకుంటావో, లేకపోతే మందసాన్ని మొయ్యకుండా కష్టాలను కోరి తెచ్చుకుంటావో అది నీ మీద ఆధారపడి ఉన్నది. దేవుడిచ్చు ఈ ఆలోచన ఆలోచించి
ప్రభువు పాదాల చెంత మనము అడుగుదాం. మీరు అడగండి, నన్ను ప్రార్థన చేయమని చెప్పండి, నేను కూడా అడుగుతాను. తండ్రి, శాపము నాశనము నాకు వద్దు. నీకు కావాలా? నీవంటావు వద్దు వద్దు వద్దు. అవును, ప్రభువా నీ మందసాన్ని మోస్తాను, తండ్రి నీ ప్రత్యేకతను నేను కనుపరుస్తాను ప్రభువా అని నువ్వు దేవునికి ప్రార్థన చేయి. దేవుడు వాటన్నిటి నుండి నీకు విడుదలనిచ్చి నీకు అద్భుతాన్ని చేస్తాడు. కాబట్టి ఈ రోజు నుండి నీవు మందసాన్ని మోసేవాడవుగా, మోసేదానవుగా ఉండాలని ప్రభు పేరట ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.